హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ. కాకరకాయ కర్రీని చేదు లేకుండా ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా తయారు చేస్తే కాకరకాయ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము. ఈ కాకరకాయ కర్రీని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ పెద్ద సైజు 3 కాకరకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసులను రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10-12 లైట్గా క్రష్ చేసుకున్న వెల్లుల్లి రేకలు, 4-5 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ని 2 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 మినిట్స్ పాటు వేయించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కాకరకాయ ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. రుచికి తగినంత సాల్ట్, 2.5 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్పైసెస్ అన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత 2 టీ గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి మరలా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఈ టైంలోనే మనకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా వాటర్లా అనిపిస్తే ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవచ్చు. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకొని కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుమగుమలాడే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూశారు కదా కాకరకాయ కర్రీని ఎంత సింపుల్గా తయారు చేసామో. అలాగే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.